మీరు ఇక్కడ ఈ చికిత్సలను నెలకొల్పాలని, ఈ ఈ విద్యాలయం ద్వారా మీరు విస్తృతంగా సేవలు అందించాలని అసలు మీకు ఎప్పుడు కోరిక కలిగింది? ఈ మీ 25 ఏళ్ల అనుభవం ఎలా ఉంది క్రాంతి గారు? సార్ 25 ఏళ్ల అనుభవం సంతోషాన్ని ఇస్తూనే ఉంది. అయితే ఇది కోరిక ఎలా కలిగింది ఏమిటి అలా నేను మీరు అడగగానే నాకేం స్ఫురించడం లేదు, కానీ మొదలెట్టే రోజు ఎలా మొదలెట్టామని. ఓకే. కానీ ఒకటైతే వాస్తవం ఏమిటి, రకరకాల వైద్య విధానాలు మనకు ఉపయోగపడటానికి వీలుగా అందుబాటులో కూడా వచ్చినటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకా సూటిగా మన పాత తరాలతో పోలిస్తే చాలా అభివృద్ధి చెందినటువంటి శాస్త్ర సాంకేతిక రంగం మెడికల్ సైన్స్లో మోడర్న్ టెక్నాలజీ అంతా డెవలప్ అయినటువంటి సొసైటీలో ఉంటున్నాం. ఇది మన అదృష్టం కూడా. ఇవాళ తరం చేసుకున్నటువంటి అవునండి, చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక చిన్న మాట చూద్దాం. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ దశ ఎంత అద్భుతం అండి. ఇలాంటి దశలో ఉన్నాం. అయితే ఈ టైంలోనే మరొక సవాల్ కూడా, పెను సవాల్ లాంటి సవాల్ కూడా మన ముందు ఉంది. ఏమిటి అంటే చాలా చిన్నవైన షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటి జబ్బులు జీవితాంతం తగ్గవు అనే అంశం ఎంత కష్టంగా ఉంటుందండి. విశ్వసించడానికి, జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది ప్రతి రోగికి. ఎంత కష్టంగా ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఇవి తగ్గే అవకాశం ఏదన్నా ఉందా అని పరిశీలించే క్రమం ఒకటి మనందరికీ అవసరమైన స్థితి ఉంది. ఏమండి, దానికి నేచర్ ఉపయోగపడుతుందేమని ఓ ప్రయత్నం జరుగుతూ ఉంది సార్. ఓకే. సో ప్రకృతి ద్వారానే మీరు, ఎందుకంటే మీ నినాదం చూస్తుంటాం, అంటే ఇల్లే వైద్యశాల, తల్లే డాక్టరు, మన వంటిల్లే మెడికల్ షాప్ అని. అంటే ఎట్లా మీరు దీన్ని ముందుకు తీసుకుపోగలుగుతున్నారు? ఇంకా విస్తృతం చేయాల్సినంత అవసరం ఏమైనా కనిపిస్తుందా మనకు? కనిపిస్తుంది. అయితే స్లోగన్ చూడడానికి చాలా బాగుంది కదా. బాగుంది కదా, మీకు కూడా నచ్చింది? నచ్చింది, గుర్తుండిపోయింది. అయితే అంత మంచి స్లోగన్ నిజమైతే ఇంకా బాగుంటుంది. ఇల్లు ఆసుపత్రి, వంటగది మందుల షాపు, తినే ఆహారం మందు, అమ్మ డాక్టర్ అంటే ఎంత హాయిగానో చక్కగానో వినిపిస్తున్నటువంటి స్లోగన్. అయితే సాధ్యాసాధ్యాలు ఏమిటనేది పెద్ద ప్రశ్నే. కానీ మా 25 సంవత్సరాల ప్రాక్టీస్ ఏం ప్రూవ్ చేసిందంటే సాధ్యమే. ఊరికే అందమైన స్లోగన్ అని ఇచ్చింది కాదు, ఇది సత్యమే అని. దానికి ఆధారం ఏంటంటే నేను చిన్న అంశం మీకు చెప్తాను, మీ అందరికీ బాగా తెలిసిన అంశమే. ఏమిటి అంటే, ఒకటి, ఈ భూమి మీద మనం మాత్రమే కాదు, అనేక లక్షల జీవరాశులు నివసిస్తున్నాయి కదా. మరి వేటికైనా మనకున్నన్ని జబ్బులు ఉన్నాయా అని కంపేర్ చేసుకొని చూడండి సార్. లేవు చూడండి. ఇప్పుడు జంతువులు కానీ, పక్షులు కానీ, జలచరాలు కానీ మనకంటే తెలివిలో చాలా నిమ్మన స్థాయివి కదా. మరి వాటికి మనకి పోల్చినప్పుడు ఎక్కువ ఇబ్బందులు మనకున్నట్టయితే మరి ఉండాల్సింది ఏమిటి అని చూస్తే తెలివైన వాళ్ళం కాబట్టి మనకే తక్కువ జబ్బులు ఉండాలి కదా. ఎందుకున్నాయి? దీనికి మాకు దొరికిన ఆన్సర్ ఏమిటంటే, అవన్నీ ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి కాబట్టి ఏమో శుభ్రంగా ఉన్నాయి. మనం మన క్రియేటర్ అంటే మదర్ నేచర్కి విరుద్ధంగా వెళుతున్నాం కాబట్టి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి అనేది అర్థమవుతా ఉంది. అందుకే ఏమంటున్నాం, మదర్ నేచర్కి దగ్గరగా వెళ్ళండి, అమ్మని అర్థం చేసుకోండి, ప్రకృతిని స్పృశించండి, అనుసరించండి, జబ్బులు తగ్గుతాయి అంటున్నామండి. ఓకే.